హలో. 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 చెప్పండి. శేఖర్ భాషా గారు. ఆ! నా పేరు లావణ్య అండి. తెలుసు. చెప్పండి. ఎలా ఉన్నారు? చెప్పండి. మీకేం కావాలో చెప్పండి. ఏం కావాలి? అదే అండి మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా! అవును. దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను. చెప్పండి. యాహ్! ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్‌కి అగెయిన్స్ట్‌గా కాదండి. రాజ్ కోసం. మీరెందుకు అంత పర్సనల్‌గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు? ఆహ్, ఇప్పుడు రాజ్ వాళ్ళ సైడ్ మీరు వాళ్ళ తీసుకోవచ్చు. అమ్మ ఊరయ్య అన్నావు నువ్వు. ఓకే. ఇవ్వండి మనిషివా ఏంటండి? నువ్వు? మనిషివేనా ఏవండి నువ్వు? ఒక్క సెకండ్. నేను ఆ టోన్‌లో మాట్లాడట్లేదు మీతో. ఫ్రస్ట్రేషన్ వస్తే అర్థమవుతుందా? మాట్లాడొచ్చు కదండి. ఒక్క నిమిషం. ఫ్రస్ట్రేషన్ వస్తే నాకు మాట్లాడొచ్చు కదా. ఫ్రస్ట్రేషన్ ఏవండి ఫ్రస్ట్రేషన్ మీకెందుకు ఇదొస్తుందో, నాకు రాజ్‌కి చాలా గొడవలు జరుగుతున్నాయి. అందులో ఎన్ని చూడండి గొడవలు ఇప్పుడు జరిగినా అమ్మని ఎలా తిడతారండి? వినండి. అమ్మని ఎలా తిడతారు మీరు? ఒక్క నిమిషం. నేను తనని ఏమన్నానో, అతను నన్నేమన్నాడని మాకు తెలుసండి. నేనన్నవి ఇప్పుడు అతను రికార్డ్ చేసినవి మీరు ఒక వెర్షన్ వింటే, మరి నన్నన్నవి మీరు వింటే ఇప్పుడేం చేస్తారు? ఆ! వినిపిస్తాను నేను మీకు. వినిపించండి. అదే ఏం చేస్తారప్పుడు? వినిపించండి. ఏం చేస్తారండి ఇది? వినిపించండి. చెప్తా. చెప్పండి. వినిపించండి. అయినా అసలు ఏం చేస్తారు నే వినిపిస్తే? అస్సలు హ్మ్. పాయింట్ వినిపిస్తే ఏం చేస్తానండి. రాజు హ్మ్. మీ మీద హ్మ్. కేసు హ్మ్. పెట్టలేదు. మీరు రాజు మీద కేసు పెట్టారు. సో మీకు హ్మ్. న్యాయం కావాలి. మీరు చేసింది తప్పు. మీకు న్యాయం జరగదు. రాజు మీ మీద కేసు ఏంటండి? పెట్టుంటే ఆహా! కేసు పెట్టుంటే మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి. మీరు రాజుని అరిచారు. మీరు విత్డ్రా చేసుకోవాలి కేసు. అర్థం కాలేదండి. మీరు కేసు పెట్టారు. మీరు న్యాయం కావాలని హ్మ్. అడుగుతున్నారు కదా. హ్మ్. రాజు కేసు పెట్టలేదు. రాజు న్యాయం కావాలని అడగట్లేదు. మీరు రాజుని హ్మ్. తిట్టారు. కాబట్టి మీరు విత్డ్రా హ్మ్. చేసుకోవాలి. రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా. ఒకవేళ రాజు మీ మీద కేసు పెట్టుంటే అప్పుడు రాజు విత్డ్రా చేసుకోవాలి. అంటే 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 మీకు నేను తెలుసా అండి? మా లైఫ్‌లో మీరెప్పుడైనా వచ్చారా? మా ఇంటికొచ్చారా మీరు? అసలు ఎవరండి మీరు? అదే అండి మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు? నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్, రాజ్ తరుణ్ ఫ్యాన్. ఇంకేం కావాలి నీకు? ఓకే. ఆ! ఓకే. అతను నా భర్త అండి. నా నా మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం. ఎవరన్నా ఒక భర్తని అర్థమవుతుందా? ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అత్తమామల్ని తిట్టి ఏవండి? వాళ్ళని తరిమేసి ఒక్క నిమిషం. ఎవ్వరు రోజంతా డ్రగ్స్ తరిమేయలేదండి. ఎవ్వరు చేసి తరిమేయలేదు. మందు తాగి హ్మ్. పచ్చి బూతులు మాట్లా అసలు ఆడదానివేనా నువ్వు అసలు? ఏవండి మాటలు మర్యాదగా మాట్లాడండి. మీకు మీరిప్పుడు ఆ, మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు. ఎవరి వాళ్ళకుంటాయి. అది మాకవుతున్న గొడవ. పనులు చేసి ఇది డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళిన దానివి నువ్వు మీరు మాట్లాడతావా చూసారా? నువ్వు? మీరు చూసారా? మీరు నువ్వు చూసారా? చెప్పిన నేను డ్రగ్స్ నువ్వు అమ్మడం మీరు చెప్పిన చూసారా? స్టేట్మెంట్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఉంది. పోలీసుల దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ ఏవండి? ఉంది. ఏమని నేను డ్రగ్స్ అమ్మానని కన్ఫెషన్ ఇచ్చానండి? అవును. కావాలంటే ప్రూవ్ వినిపిస్తా. చేస్తారా మీరు? వినిపించు. ప్రూవ్ చేస్తారా? నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ వినిపించండి. వినిపించినా మీకు వినిపించండి. ఇప్పుడే వినిపిస్తాను. వినిపించండి. హ్మ్. నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను. మీకు పంపిస్తాను. క్లియర్ గా చదువుకోండి మీరు ఏ హ్మ్. కన్ఫెషన్ ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మీకు నేను కూడా వచ్చాయి. 1500కి గోవాలోను వాటిలోను కొంటాను. అన్విత్ రెడ్డి అనేవాడు ఆహాహా! నాకు అమ్ముతాడు. నేను ఇక్కడ తీసుకొచ్చి ఆహా! 6000కి అమ్ముతాను. అన్ని మీరే ఇచ్చారు. హ్మ్. అచ్చా! నేనిచ్చానండి. ఓకే. ఏమీ సరే లేకుండా అండి. అది మిమ్మల్ని అది 45 అది రోజులు ఊరికే బెటర్ కదండి. చెంచల్గూడ జైల్లో ఒక అమ్మాయిని ఆహా! తీసుకెళ్ళి. అవునవునవును. ఆ ఇప్పుడు మీ ఎఫ్ఐఆర్ కూడా మా దగ్గరకొచ్చిందండి. మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుందని, ఆ అండ్ మీకు పెళ్లయ్యి మీరు మిగతా అమ్మాయిలతో అఫైర్స్ అని, ఇప్పుడు మీ పైన పంజాగుట్టలో పెట్టండి. ఒక కేస్ పెట్టండి. ఎఫ్ఐఆర్ అని. తెలుసండి. ఇప్పుడు ఒక ఆ! పోరాటం ఆ! చేస్తుంటే అవును. ఇలాంటివన్నీ వస్తాయి. అవును. నేను జైలుకి అవును. పోతే అవునవును. మరి నేను పోరాటం నాది నాకు చేస్తుందే. నాకు నాకు ఇదిగో నువ్వు బెదిరించడానికి ఫోన్ చేసావు నాకు తెలుసు. నీ తాటకి చెప్పులకి ఏవండి నేను బెదిరించడానికి నేను బెదిరిస్తున్నానా మస్తాను ఇది? వాళ్ళని కాదు. నీ బెదిరి రాజతరుణ్ లాగా బెక్కవడం కాదు. నువ్వు పెట్టుకో కేసులు. నేను జైలుకి పోతా. రెడీగా ఇప్పుడు మీకు పోతా. సంబంధం నేను లేకుండా జైలుకి పోయినా నేను మీరెందుకొస్తున్నారు మా జైలుకి పోయినా లైఫ్‌కి? నేను హీరోని అవుతా. సంబంధం నువ్వు లేకుండా చే- నువ్వు నువ్వు సం చేసి జైలుకి వెళ్ళావు. నేను డ్రగ్స్ అమ్మి జైలుకి మంచిగా వెళ్ళాలా? నీ లాంటి మాట్లాడండి. వాళ్ళ దానిలో మంచిగా మాట్లాడండి. నువ్వు మంచిగా మంచిగా మాట్లాడావు మాట్లాడండి. రాజతరుణ్ తోటి. నువ్వు మంచిగా మాట్లాడావా? మంచిగా నా నా హస్బెండ్‌తో నాకెలాంటి గొడవలున్నాయో అది మా పర్సనల్ థింగ్. నీ హస్బెండ్ తో మీకు గొడవలు ఉంటే అనవసరం అండి. నాగార్జున వాడు మొగుడు ఇంకా ఇష్టమా? ఒక్క నిమిషం ఆగండి మీరు. మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి పెట్టు ఇది పెట్టు చేస్తున్నారు. కేసు. వాడిని రమ్మను. ఎక్కడికి నిన్న వస్తాడు? మీరు మా ఏయ్, 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 వర్కర్‌కి ఏయ్, కూడా ఏయ్, కాల్ చేశారు. నువ్వు పెట్టమని దమ్ముంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్న ఎవడొస్తాడో రమ్మను. నేను ఎక్కడికి రావాలో అక్కడికి హ్మ్. వస్తాను. నేనే జైలు ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు. దమ్ముంటే పెట్టు. నిజంగా దమ్ముంటే పెట్టు. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ, నేను నా ఫ్యామిలీని తిట్టుకుంటుంటే వణికిపోవాలి. మీకు ఇదా వస్తుంది. అమ్మగారు నువ్వు నన్ను చెప్తే వణికిపోవాలి. లుచ్చాదానా అంటున్నారు మీరు. వణికిపోయి మీరు నువ్వు ఏం నన్ను చెప్తే అది లుచ్చాదానా చేయాలి. అంటున్నారు మీరు. ఆ అదే మీరు నన్ను లుచ్చాదానా అంటున్నారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి నీ సంబంధం ఫ్యామిలీ లేని ఒక నీ ఫ్యామిలీ అని బయట వాళ్ళు వ్యక్తి. చెప్పారా? నీ ఫ్యామిలీ అని వాళ్ళు చెప్పారు. నువ్వు ఎప్పుడు వదిలేసి మేమే కలిసి ఉన్నాము. మస్తాన్ సాయితో పడుకొని మంచిగా ఆ మాట్లాడండి. ఆ మంచిగా మంచిగా మాట్లాడండి. మాట్లాడే. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. నీ వాయిస్ లో నువ్వు చెప్పావు. మంచిగా ఇప్పటిదాకా నేను వినిపించలా. మంచిగా అది మంచిగా వినిపించానంటే నీ మాట్లాడండి. పరువు మొహం ఎక్కడ మంచిగా పెట్టుకుంటావు? మాట్లాడండి. మంచిగా మాట్లాడండి. అర్థమవుతుందా? ఆ కాల్ ఎందుకు రికార్డింగ్ రాజ్ తరుణ్ మాట్లాడాలండి? చేశాడు. అది అందరికీ ఒక తెలుసు.
చేసిన అమ్మాయితో అదే నేను మంచిగా ఎందుకు ఎవరిని మాట్లాడాలండి? మంచిగా సమాజంలో మాట్లాడండి. నీలాంటి డ్రగ్స్ అమ్మేదాని వల్ల 100 మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి. మీరు ప్రూవ్ చేయాలి. మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ. ప్రూవ్ చేసి అవును ప్రవీణ్ ప్రూవ్ గారు చేసి ఉన్నారా లైన్ అవును లో? ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని ప్రూవ్ చేయకుండానే? 45 రోజులు ప్రూవ్ చెంచల్ కూడా ఎందుకు పెట్టారు? హలో ప్రూవ్ హలో చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో? ఒక్క నిమిషం. వాటన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. ఆ. మీకు ఇది అనవసరం. అర్థమవుతుందా అండి? నీకు అనవసరం. రాజుని వదిలేయ్. వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బేయ్. ఎవరిల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? ఉమ్. సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది. నువ్వు మార్చుకున్నావు కదా? అవును సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది. నువ్వు తీసుకున్నావు. ఇల్లు అంటే రాజ్ తరుణ్ మిమ్మల్ని పేరు మీద అడిగి ఉంది. మేము రాజ్ తరుణ్ పర్మిషన్ వదిలేసేయ్. తీసుకున్నామా 11 years ago? మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago ఉండాలని? ఎవరిచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి. అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్లుని? కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. అది అతన్ని తిరిగి తెచ్చుకోవాలన్న పోరాటం నేను చేస్తున్నాను. నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది, ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు. తిరిగి అయ్యో, తెచ్చుకోవడానికి అది వాడేమన్నా కుక్క పిల్ల కాదు. మీరు- ఒక మనిషికి ఇష్టం లేకుండా ఆ. నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును ఆ. అవును కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు. ఇది అంటే కరెక్ట్ కాదు. అది నా ఎవరు ఫైటింగ్ కరెక్ట్ నేను కాదు? నీ చేస్తాను. ఇష్టం. నీకు కరెక్ట్ కాదు. నీకు కరెక్ట్ కాదు, ఇంకోటి కరెక్ట్ కావచ్చు. ఇప్పుడు మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇన్ని నువ్వు బూతులేసి మాటలు చెప్పావు కదా దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళని పట్రా. ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళని పట్రా. చెప్పు. నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటావు? రెడీ. మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నాను. నేను బూతులు తిట్టాను. నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. ఒక్క బూతు నేను అనలేదు నీతోటి. ఒక్క బూతు చూపించి నేను నీతో మాట్లాడినట్లు ఒక్క బూతు చూపించు. నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? నీ పర్సనల్ లైఫ్ కాదు అది, రాజ్ పర్సనల్ లైఫ్. బ్రేకప్ అయిపోయి మస్తాన్ స్థాయితో వెళ్ళిపోయినప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎంటర్ ఇంటూ రాజ్ లైఫ్. ఎవరు అవ్వలేదండి. బ్రేకప్ ఎవరు అవ్వలేదు. బ్రేకప్ అవ్వకపోతే మస్తాన్ స్థాయితో ఎందుకు పడుకున్నావు పోయి? ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. ఇదేనా? నేను ఐ హావ్ ఎవ్రీ ప్రూఫ్ టు ప్రూవ్. చూసారా? నేను చూడక్కర్లా. నువ్వు నీ నోటితో చెప్పింది చాలు. నువ్వు నీ నోటితో చెప్పింది చాలు. అది మేము మాట్లాడదాం. నేను పెయిడ్ ఆర్టిస్ట్. నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్. నువ్వు వాళ్ళని తెచ్చుకున్నావు. దిలీప్ శంకర్ అని వాళ్ళని తెచ్చుకొని ఏదో రకంగా 5 కోట్లు ఇల్లు కొట్టేసి వాళ్ళకి 1 కోటి వీళ్ళకి 1 కోటి పంచుకుందాం అనుకుంటున్నారా? అది ఇస్తా అంటేనే దాటేసి ఫైట్ చేస్తున్నాను. అసలు నీ విషయం చెప్పనా? అక్కడ మీ దాని పేరేంటి? మీ ఊరు ఏ ఊరు మీది? ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి. దమ్ముంటే మాట్లాడు.